జగిత్యాల వివాదం మంత్రులకు తలనొప్పిగా మారింది. ఓవైపు తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జోరుగా ప్రచారం చేస్తుంటే జగిత్యాలకు రావడానికి మాత్రం జంకుతున్నారు. పక్క నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్న మంత్రులు జగిత్యాల వైపు మాత్రం కన్నెత్తి చూడలేదు. ఇందుకు కారణం ఇక్కడ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ మధ్య వివాదం కొనసాగుతుండటమే. ఈ ఇద్దరి మధ్య వివాదంతో ఇక్కడ ప్రచారం చేయాలంటే మంత్రులు వెనకడుగు వేస్తున్నారు. నిన్న కోరుట్ల మెట్పల్లి మున్సిపాలిటీలో ప్రచారం చేసిన మంత్రి ఉత్తమ్ జగిత్యాల వెళ్లకుండానే వెనుదిరిగారు. అటు జగిత్యాల సమీపంలోనే ఉండే మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సైతం ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. ఇటు జీవన్ రెడ్డికి సన్నిహితుడైన మంత్రి శ్రీధర్ బాబు సైతం జగిత్యాల వైపు కన్నెత్తి చూడలేదు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, జగిత్యాలకు ఎన్నికలకు ప్రచారానికి వెళ్లాలంటేనే ఆ మంత్రులంతా కూడా వెనకడుగు వేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. కారణం జీవన్ రెడ్డి, అటు సంజయ్ వర్సెస్ జీవన్ రెడ్డి అంటూ వివాదం కొనసాగుతుండటమే. ఎలా చూడాలి? ఈ వివాదానికి ఎప్పుడు తెరపడే అవకాశం ఉంది? జగిత్యాల కాంగ్రెస్లో చోటు చేసుకున్నటువంటి పరిణామా నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఎన్నికల ప్రచారానికి మంత్రులు కావచ్చు, ముఖ్య నేతలు ఎవరు కూడా జగిత్యాల్లో అడుగు పెట్టాలంటే కొంత జంకుతున్నారని చెప్పుకోవచ్చు. జగిత్యాల పరిసర ప్రాంతాలైనటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి కోరుట్ల నియోజకవర్గం, ధర్మపురి, అదేవిధంగా చొప్పదండి, ఈ నియోజకవర్గాల్లో మంత్రులతో పాటు సీఎం కూడా పర్యటన కొనసాగిస్తున్నారు. అయినప్పుడు కూడా ఎవరు కూడా జగిత్యాల మున్సిపాలిటీ కావచ్చు, అదేవిధంగా రాయకల్ మున్సిపాలిటీ, ఈ రెండు మున్సిపాలిటీలో ఎవరు కూడా ప్రచారం చేయడానికి సాహసించలేదంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులే కారణమని చెప్పుకోవచ్చు. జగిత్యాల్లో ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్, అదేవిధంగా కాంగ్రెస్ సీనియర్ నేత అయినటువంటి జీవన్ రెడ్డి మధ్య కొంత కోల్డ్ వార్ కొనసాగుతుంది. అది కూడా జగడం ఓపెన్గానే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ సంబంధించిన బీ ఫార్మ్స్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో కొంత అజమాయిషి కొనసాగించడం ఏంటి అనేది మాత్రం జీవన్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. గత ఏడాది కాలంగా ఈ వివాదం కొనసాగుతుంది. అయితే ఈ వివాదానికి ఇటు అధిష్టానం మాత్రం పూల్ స్టాప్ పెట్టేటువంటి ప్రయత్నం చేయకపోవడంతో ఇటు కాంగ్రెస్ సంబంధించినటువంటి బీ ఫార్మ్స్ ఏవైనా అటు ఇటీవల కాలంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఇవ్వడం మరింత వివాదాస్పదానికి ఆజ్యం పోసినట్లయింది. ప్రస్తుతం అయితే జీవన్ రెడ్డి ఇటు కాంగ్రెస్ బీ ఫార్మ్స్ ఇచ్చిన వారికి కాకుండా ఇటు జీవన్ రెడ్డికి అనుచరులు ఎవరైతే ఉన్నారో వారికి తరఫున ఇండిపెండెంట్లకు ప్రచారం కొనసాగిస్తున్నారు. దీంతో ఇటు జగిత్యాల్లో కొనసాగుతున్న వివాదంలో ఎవరు కూడా తలదూర్చడం కానీ, కాలు పెట్టడం కానీ ఇటువంటి చేయడానికి ఎవరు కూడా సాహసించడం లేదు. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కొరుట్ల, అదేవిధంగా మెట్పల్లి మున్సిపాలిటీలో ప్రచారం నిర్వహించారు. ఆ ప్రచారం ముగించుకుని అనంతరం నిజామాబాద్ జిల్లా వెళ్ళిపోవడం జరిగింది. ఇటు ధర్మపురి ఎమ్మెల్యే, అదేవిధంగా జిల్లా మంత్రిగా ఉన్నటువంటి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కూడా తన జగిత్యాల మీదే ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. రాకపోకలన్నీ కూడా జగిత్యాల మీదుగానే కొనసాగుతుంటే అయినా కూడా జగిత్యాల మున్సిపాలిటీలో కావచ్చు, రాయకల్ మున్సిపాలిటీలో కావచ్చు ఎక్కడ కూడా ప్రచారం కొనసాగించడం లేదు. ఎందుకంటే ధర్మపురి మాత్రమే పరిమితమయ్యాడు. ఆ తర్వాత ఇతర నియోజకవర్గాల్లో ప్రచారం ఉంటే మాత్రం వెళ్ళి వస్తున్నటువంటి పరిస్థితి. ఇక జీవన్ రెడ్డికి సన్నిహితంగా అత్యంత సన్నిహితుడైనటువంటి సీనియర్ మంత్రి శ్రీధర్ బాబు సైతం ఇటు జగిత్యాల వైపు కన్నెత్తి చూడని చెప్పుకోవచ్చు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కూడా మొదటగా జగిత్యాలను ఏర్పాటు చేసేందుకు షెడ్యూల్ ఫిక్స్ చేశారు. ఆ తర్వాత అక్కడ నుంచి చొప్పదండి నియోజకవర్గానికి షెడ్యూల్ మార్చారు. చొప్పదండిలో బహిరంగ సభ నిర్వహించడం జరిగింది. పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ సైతం ఇటు కొరుట్ల మెట్పల్లిలోనే ఈ కార్యకర్తల సమావేశానికి హాజరు కావడం జరిగింది. ఆ తర్వాత జగిత్యాలకు రాకుండానే అటు నుంచి అటువైపే నిజామాబాద్ వెళ్ళిపోతున్నారు. ఎవరు కూడా జగిత్యాల రాజకీయాల్లో ఇంట్రెస్ట్ చూపడం లేదు. ఎందుకంటే ఇటు అధిష్టానం నిర్ణయంగానే చెప్పుకోవచ్చు. జీవన్ రెడ్డి చేస్తున్న విమర్శలని కూడా అధిష్టానం సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. కాబట్టి ఎవరు కూడా జీవన్ రెడ్డి విషయంలో వేలు పెట్టేటువంటి అవకాశం కనిపించడం లేదు. ఇటు సంజయ్ కుమార్ వ్యతిరేకంగా కూడా ఎవరు మాట్లాడలేదు. ఎవరైనా మంత్రులు కావచ్చు, సీనియర్ నేతలు ఎవరైనా వస్తే మాత్రం ఖచ్చితంగా జీవన్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. జీవన్ రెడ్డి తనకు అన్యాయం చేశారు, తను కాంగ్రెస్ సీనియర్ నేత అయినప్పటికీ కూడా తన వర్గానికి నిజమైన కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ప్రాధాన్యత లేకుండా పోతుంది. పార్టీలో ఎవరికి ప్రయారిటీ ఇస్తున్నారని చెప్పి వచ్చిన వాళ్ళ కూడా జీవన్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. గతంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వచ్చిన సందర్భంలో కూడా ఇటువంటి ప్రశ్నలే వ్యక్తమయ్యాయి. ఎవరు వచ్చినా కూడా జీవన్ రెడ్డి నిలదీసే అవకాశం ఉంది. కాబట్టి జీవన్ రెడ్డికి సమాధానం చెప్పలేని పరిస్థితిలో మిగతా వాళ్ళు ఉన్నారు. అందుకే ఇటువైపు రావాలంటే కూడా చాలా మంది కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఎవరు కూడా జగిత్యాల మున్సిపాలిటీ కావచ్చు, రాయకల్ కారు మున్సిపాలిటీ కావచ్చు, రెండు మున్సిపాలిటీలో కేవలం జీవన్ రెడ్డి మాత్రమే తన అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా కాంగ్రెస్ సంబంధించినటువంటి బీ ఫార్మ్స్ ఇచ్చిన వారికి సపోర్ట్గా నిలుస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే జగిత్యాల్లో చోటు చేసుకున్నటువంటి రాజకీయ పరిణామాలన్నీ కూడా ఇటు చాలా మందికి తలనొప్పిగా మారాయి. ఎవరు కూడా జగిత్యాల వైపు అడుగు పెట్టాలన్న కూడా కొంత ఆలోచించి అడుగు వేయాల్సిన పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సతీష్.